నువ్వు తయారున్నావా లేదా అని అర్థం. సంసారంని, నా చిల్డ్రన్ని చేంజ్ చేయాలి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇలా మైసూరు 2వ రోజు మీటింగ్ ఉంది. ఇప్పుడు కూడా పొద్దుగాల 7 గంటలకే రమ్మన్నారు. వాట్సాప్లో మెసేజ్ పెట్టి మా సార్ వాళ్ళు 5 గంటలకు కాచిల అలారం పెట్టుకొని గట్లనే లేపింది అనమాట. అలారం లేచినాము, తయారవుతున్నాం. కాంగా గంటన్నర పట్టింది. నేను తయారవుతానే చూస్తున్నారు కదా, మా వాళ్ళు తయారవుతురావు. 5 ఉన్నాం కదా, ఒక్కొక్కరు చెప్పురి హాయ్ అని. హాయ్ హాయ్ బాయ్ అట. కబోర్డ్లో లెంకుతుంది. ఏం లెంకుతున్నావు? బట్టిపిల్ల తీసుకుంటున్నా. అది లిప్స్టిక్, అది వెస్టేజీ. చూపి ఇక్కడ చూపి. మిస్టర్ ఆన్ మిలాన్. ఎంత ధర? 500. కానీ మంచిగా ఉంటుంది. పెట్టుకున్నా నాకేస్తాం కదా, అట్లా లోపలికి పోయినా కూడా ఏం కాదు. అగో ఫోన్ చేస్తుంది ఎక్కడో. ఎవరు రమ్మంటున్నావు? నాస్ట్ ఉంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు సుబ్బయ్య చెట్టి సార్తోని ఫోటోషూట్ ఉందంట. ఎమర్జెన్సీగానంట, ఫోన్ ఉందంట. అగో పని చేస్తుందా? మళ్ళీ 8 గంటల నుంచి 9 గంటల దాకా అందరికి 350 మందికి నాష్ట, పొద్దుగల నాష్ట. ఈ హోటల్లో చూసుకుంటారు. చూసారు కదా హోటల్ ఎట్లుంది అనేది. ఇదిగోండ్రి ఇట్లుంది. భోజనం అయితే మంచిగా ఉంది. నేనైతే ఇక బకాసురు భోజనం చేయొద్దు అనుకుంటున్నా, దేవతల భోజనం చేద్దాం అనుకుంటున్నా. అందుకే కంట్రోల్ చేసుకుంటున్నా. ఈ మారి తిన్నా కూడా మళ్ళీ పరిశాను కదా. అసలే రాష్ట్రం వచ్చినాం అందరం, అందుకే మోతాదుగా తినాలని అనుకున్నాం. ఇక వీడియో షురు చేసే ముందు ఒక లైక్ కొట్టుండ్రి, ఇంకా చూడుండ్రి మీరు కూడా ఎట్లా అయిందనేది. మా వాళ్ళు రాన్నలు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా వీడియో తీస్తున్నాను. నువ్వులా చెప్పినా కదా, అందుకే తీస్తున్నట్టు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఏమనుకో, కూర్చుందిరే అందరూ ఉందంటే. ఇక బయట ఇదంతా హోటలే. ఇది అంతా కర్ణాటకనా మరి ఏదో భాష ఉంటుంది ఇక్కడ. కన్నడ మాట్లాడతారట ఇక్కడ ఎక్కువ. అరే స్టార్ మాగో ఇదేమో సీరియల్ ఉంటుంది కదా, ఇంకా సీరియల్ గుర్తుపట్టిరా? మా టీవీలో అదేం సీరియల్? మా టీవీలో అదేం సీరియల్? ఆ సీరియల్ కనుక మీకు తెలిస్తే కామెంట్ పెట్టరు. తెలుగులో సీరియల్, కన్నడలో ఉంది అంతే. స్టార్ మా అనేది గుర్తుపట్టిన, అదే కదా. ప్యాలెస్ ఇంకా ఏమేమో ఉన్నాయంట, చూస్తాము. వీలైనప్పుడు వీడియోలు కూడా తీస్తాం. వీలైనంత వరకు అన్ని వీడియోలు నా జ్ఞాపకార్థంగా ఉండాలని అనుకుంటున్నా. మైసూర్ ట్రిప్ ఇలా ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా యాదకి వచ్చినప్పుడు చూడవచ్చు కదా, వీడియో ఓపెన్ చేసి అని అనుకుంటున్నాను అనమాట. కొంచెం పానట్టు ఒక 1 లీటర్ ఉంటుంది. అన్నీ ఇక్కడ పడ్డ కూర నిలబడ్డం అందరినీ సెట్ చేస్తుంది సార్. చాలా మంది వేడికనే సుబ్బయ్య చెట్టి సార్. మీరు వెళ్ళిపోయారు వాళ్ళు. రేణుక అక్కడికి. ఫోటోలు దిగి కూడా అయిపోయింది. నాష్ట పెడుతుంది పొద్దుగల నాష్ట. మేడం హాయ్. నర్సాపు పిల్లది హ్యాండ్వా చేసుకో. ఏమేమిటివి ఇష్టం వచ్చినట్టు తినొచ్చిగా. బోండాలు, పునుగులు, ఇడ్లీ,
ఊతప్పం బాబ్రే, గుడ్లు కూడా లాస్ట్కి, గుడ్లు హల్వా. పోతే ఇది డైల్యూట్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ గోల్, హౌస్ రెంట్ ఇస్ అ షార్ట్ టర్మ్ గోల్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫీజ్ షార్ట్ టర్మ్ గోల్, పేరెంట్స్ కి, సిస్టర్స్ కి, బ్రదర్ కి ఏమైనా ఎడ్యుకేషన్ కోసం ఇవ్వాలంటే డబ్బు, దట్ ఈస్ షార్ట్ టర్మ్ గోల్. ఈఎంఐ షార్ట్ టర్మ్ గోల్, హ్యాండ్ లోన్ రీపేమెంట్ షార్ట్ టర్మ్ గోల్, డీజిల్ పెట్రోల్ ట్రావెల్ షార్ట్ టర్మ్ గోల్, హౌస్ హోల్డ్ ఫుడ్ షార్ట్ టర్మ్ గోల్స్, ఎలక్ట్రిసిటీ షార్ట్ టర్మ్ గోల్స్, health insurance short term, money to be paid to maid servant short term goals, emergency fund short term goals. So first నేను నా షార్ట్ టర్మ్ గోల్స్ ని క్లియర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను యాజ్ అ పార్ట్ టైమర్ వస్తాను, నేను ఫస్ట్ అనుకుంటాను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లాంగ్ టర్మ్ గోల్ వదిలేయండి, ఫస్ట్ నేను ఏమేం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోనంటే ఓకే నా రెంట్ వెస్టేజ్ నుంచి రావాలి. ఐ విల్ వర్క్ ఓన్లీ ఫర్ రెంట్. 8,000 రూపీస్ ఎలా సంపాదించాలి నాకు చెప్పండి, చూపించండి, నేను నేర్చుకొని చేస్తాను. దెన్ యూ విల్ కవర్ దట్ విత్ ఇన్ 2 months 3 months డిపెండింగ్ అపాన్ మీ ఆకలి ఎంత ఉంది. రెంట్ వెస్టేజ్ నుంచి రావాలి. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, ఫర్గెట్ అబౌట్ హౌస్, అది లోన్, పెద్ద లోను, రీపేమెంట్, క్యాపిటల్, అదని తర్వాత. ఫస్ట్ నా రెంట్ వస్తుంది. ఆ రెంట్ రావడానికి ఏమేం చేయాలి, ఎంత రిటైల్ చేయాలి, ఎన్ని హోమ్ మీటింగ్ చేయాలి, నేనే అప్లైన్ కాదు. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. నాకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు 2,000 ఉంది, నేను మంచి స్కూల్కి పెడితే 4,000 కావాలి, ఇద్దరు ఉన్నారు, 8,000 కావాలి. సో ఈ 8,000 నాకు వెస్టేజ్ నుంచి నెక్స్ట్ 2 monthsలో రావాలి. సో ఫస్ట్ 8,000 వచ్చేసింది. నెక్స్ట్ 2 monthsలో రెంటు, స్కూల్ ఫీజు వెస్టేజ్ నుంచి రావాలి. అంతకు మాత్రం పని చేయండి. జస్ట్ do this business only for rent the problem, immediate solution. Next to get into parents and sisters, brother వాళ్ళకి మీరు ఫీజ్ చేస్తాను అని చెప్తారు, మెడికల్ ఏమైనా ఇస్తుంటారు, టేక్ అవుట్ దట్ మనీ ఫ్రమ్ వేస్టేజ్. మేక్ షూర్ దట్ రెంట్ రావాలి, ఫస్ట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ డబ్బు రావాలి, ఈ పేరెంట్స్కి ఇవ్వడానికి డబ్బు రావాలి, హ్యాండ్ లోన్ రీపేమెంట్ ఎవ్రీ మంత్ ఇస్తారు కదా, అది ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. నేను శాలరీ నుంచి ఇది ఎలాగైనా చేసేసి నాకు వెస్టేజ్ నుంచి తీయాలి. సో స్లోలీ చిన్న చిన్న స్టెప్స్ పెట్టండి. ఆల్వేస్ పుట్ స్మాల్ స్టెప్స్. లేకపోతే 1 లక్షం కావాలి అని చెప్పేసి మీరు పని చేస్తే 1 లక్షం చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా దూరంగా కనిపిస్తుంది. అది ఎంత దూరంగా కనిపిస్తుంది అంత క్లారిటీ ఉంది. బట్ హౌస్ రెంట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది, కింద నాకు ఇది హౌస్ రెంట్ కనిపిస్తుంది, స్కూల్ ఫీజు కనిపిస్తుంది, మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ కనిపిస్తుంది, ఈఎంఐ ఏమి ఇస్తున్నానో అది కనిపిస్తుంది. ద మూమెంట్ మీరు రెంట్ మీరు సక్సెస్ఫుల్లీ చేస్తే విత్ ఇన్ 2 months కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కరెక్టేనా? ఆ హౌస్ రెంట్ వచ్చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 1 lakh. నేను ఒక మాట చెప్పాను, అది నేను చేస్తున్నాను. హౌస్ రెంట్ వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఓ రిజల్ట్ వస్తుంది, నేను చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, ఓ నెక్స్ట్ 8,000 నేను సంపాదించాలి, నెక్స్ట్ 2 monthsలో చూడాలి ఎలా చేయాలి అని చెప్పేసి. దిస్ 8,000. ఇప్పుడు ఫస్ట్ 8,000లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది పని చేసేసి, నెక్స్ట్ 8,000 సంపాదిస్తున్నప్పుడు ఇన్నో ఎక్స్పీరియన్స్ వస్తుంది డబ్బు సంపాదించడానికి. సో వన్స్ దాట్ సెకండ్ 8,000 చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, see it is not about 8,000 చిల్డ్రన్ ది ఎడ్యుకేషన్ ఫీజు. మీరు డబ్బు చూడొద్దు, ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చూడండి. ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ది ఎడ్యుకేషన్, మంచి స్కూల్కి వెళ్తే మనకు చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి డబ్బు సంపాదించండి. డోంట్ లుక్ ఎస్ నాకు 8,000 కావాలి, 8,000. ఫస్ట్ మీరు రెంట్ క్లియర్ చేయాలి. సి దట్ డిపెండ్స్. నాకు ఇది అనిపించింది, ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు చూడొచ్చు ఏం ఇంపార్టెంట్ మీ లైఫ్లో. మంత్లీ ఫస్ట్ అన్ని మంత్లీ డబ్బు స్లోలీ వెస్టేజ్ నుంచి రావాలి, స్టెప్ బై స్టెప్. ఎలాగుంటుంది? ఓ చేస్తాను నేను. సో స్లోలీ ఏమి కనిపిస్తుందో అది దట్ ఈస్ ఈజియర్. తర్వాత ఫైర్ ఎక్కువ ఉంటుంది. ఏం కనిపిస్తుందో అది క్లియర్ చేసుకుని వస్తే ఫైర్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ద స్మాల్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. See, now the question is, how do we achieve long term goals?
నేను ఇంటి ఎలాగ అచీవ్ చేయాలి, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఎలాగ అచీవ్ చేయాలి, నాకు 1.5 crores కావాలి, 2 crores కావాలి, 3 crores కావాలి. హౌ డు ఐ అచీవ్ లాంగ్ టర్మ్ గోల్స్? లాంగ్ టర్మ్ గోల్స్ నేను ఎలాగ అచీవ్ చేయొచ్చు? వెరీ ఈజీ, బై అచీవింగ్ అవర్ షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేస్తే లాంగ్ టర్మ్ గోల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే బై ద టైం మీరు షార్ట్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేసుకుని వస్తారు కదా, బై ద టైం మీరు ఎక్స్పర్ట్ నెట్వర్క్ అయిపోతారు. యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ నెట్వర్కర్. మీరు లీడర్స్ ఇన్కమ్ మీద వచ్చేస్తారు, లేకపోతే బిజినెస్ ఇన్కమ్ మీద వచ్చేస్తారు. ఒక బారి బిజినెస్ ఇన్కమ్ లో వచ్చేస్తే లీడర్స్ ఇన్కమ్ వెళ్ళటానికి కష్టం లేదు. బిజినెస్ ఇన్కమ్ లో వచ్చిన తర్వాత లీడర్స్ ఇన్కమ్ వెళ్ళటానికి దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో దట్స్ ద రీజన్. లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయాలంటే షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్ అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇది చాలా దూరం ఉంటుంది. దట్స్ ద రీజన్. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్. ఈరోజు మీరు ఏం చేయాలంటే మీరు మీ ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ రాసుకోవాలి, టైమింగ్ ఇవ్వాలి. ఈ ఎక్స్పెన్సెస్కి 2 months, ఈ ఎక్స్పెన్సెస్కి 3 months, ఈ ఎక్స్పెన్సెస్కి 3 months, ఈ ఎక్స్పెన్సెస్ 1 month. ఇది గోల్ పెట్టేసి తర్వాత ఫస్ట్ 2 months యూ విల్ వర్క్ ఫర్ ఓన్లీ 8,000 rupees. ఈజీనా? ఓన్లీ 8,000 rupees. ఫర్గెట్ అబౌట్ 1 lakh 2 lakh అదన్నీ వదిలేయండి. 8,000 పని చేయండి. నెక్స్ట్ ఒక గోల్ పెట్టండి, మీ కెపాసిటీ మీకు తెలుసు. నెక్స్ట్ ఒక గోల్ పెట్టండి, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వెస్టేజ్ నుంచి రావాలి, ఎంత టైం కావాలి? ఓన్లీ వర్క్ ఫర్ రెంట్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఓన్లీ వర్క్ ఫర్ రెంట్, ఎడ్యుకేషన్, ఈఎంఐ. నెక్స్ట్ ఓన్లీ వర్క్ ఫర్ రెంట్, ఎడ్యుకేషన్, ఈఎంఐ, హ్యాండ్ లోన్ ఆపోజిటర్. సో స్లోలీ వెస్టేజ్ నుంచి యూ నీడ్ టు యాడ్ ఎక్స్పెన్సెస్. ఒక రోజు ఎలాగ రావాలంటే అన్ని ఎక్స్పెన్సెస్ వెస్టేజ్ నుంచి వస్తుంది. మీ డబ్బు, శాలరీ డబ్బు స్ట్రైట్ బ్యాంక్ వెళ్తుంది. యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ కనెక్షన్. షాయ్ అనమాట, షాయ్ పెట్టిరు. ఏమేమి పెట్టిరు? ఎప్పుడు బిస్కెట్లు ఎన్ని రకాలు లెక్క పెట్టిరా? 4 రకాలు. టీ టైం ఇప్పుడు ఆగో, నువ్వు తీసుకున్న మ్యారీగోల్డ్ తీసుకున్నా. అరే మనిషి కూడా తీసుకునిరా? మీకు అన్ని రకాలు తీసుకున్నా. అయ్యయ్యా, నువ్వే రకం తీసుకున్నావు బిస్కెట్? ఇది 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 షుగర్ షుగర్ కదా? హాయ్ ఫ్రెండ్స్. ఏమని చెప్పాలా ఫ్రెండ్స్లకి? టైం మైసూర్లో బాగుంది. 4 బిస్కెట్లు తీసుకున్నా నేను. టీ బ్రేక్లో చాయ్ అవుతుంది. బ్రైట్నెస్ కూడా పెరిగింది ఫేస్లో. ఇదేం అబద్ధం కాదు, మస్తు వైట్ అయినా. జరసేపు చాయ్ తాగి రమ్మన్నారు అన్నట్టు మళ్ళీ వచ్చి టైం ప్రకారమే మీటింగ్లో చూసినాము. కానీ టైంకు పెట్టిరు, అన్ని ఉడుకుడుకే పెట్టిరు, మంచిగా కూడా పెట్టిరు. ఎంత తినటోళ్ళకి అంత. మైసూర్ 5 చుక్కల లోటలు ఇది చేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ తర్వాత అడుగుతాను నేను అగైన్. అప్పుడు ఎంతమంది ఎలా చేస్తారో చూద్దాం. గుడ్. క్వశ్చన్ ఈస్, మీరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారా అని క్వశ్చన్. మీరు అందరూ ఏం చెప్పారు? చేస్తున్నారు. వెరీ గుడ్. వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? వెస్టేజ్ బిజినెస్ అంటే ఇప్పుడు వచ్చారంటే చేయాలి, ఎందుకంటే పర్పస్ కూడా వచ్చాడు. పర్పస్. ఎంతమంది వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు? పర్పస్ ఏంటి వచ్చింది? పర్పస్ ఉన్నారు. ఎంతమంది వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు? పర్ఫెక్ట్. నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. రికార్డింగ్ అయింది కదా? ఓకే, అది ప్రూఫ్. వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? ఇఫ్ యూర్ డూయింగ్ వెస్టేజ్ బిజినెస్, మీరు ప్రొడక్ట్ వాడాలి. కరెక్టేనా? ప్రొడక్ట్ వాడాలి. ఇది నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నా అంటే నేను 100% ప్రొడక్ట్ వాడాలి.
నెక్స్ట్ ప్రొడక్ట్ ని అమ్మాలి, రీటైలింగ్ చేయాలి. ఇది రెండు వెస్టేజ్ చేస్తున్నానంటే ఈ రెండు పని నేను చేయాలి. ఈ రెండు పని చేయలేకపోతున్నానంటే నేను వెస్టేజ్ బిజినెస్ చేయలేదు. ఓకే, రీటైలింగ్ చేయాలి. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు కన్స్యూమర్ చేయాలి, మీరు రీటైలింగ్ చేయాలి. ఇది చేస్తున్నారంటే మీరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారని అర్థం. నేను కన్స్యూమ్ చేస్తున్నాను, రిటైలింగ్ చేయట్లేదంటే మీరు బిజినెస్ చేయట్లేదు. లేకపోతే నేను కన్స్యూమ్ చేయట్లేదు, నేను రిటైలింగ్ చేస్తున్నానంటే మీరు బిజినెస్ చేయట్లేదు. మీరు కంప్లీట్ బిజినెస్ చేయాలంటే డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. కరెక్టేనా? వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? కన్స్యూమింగ్, రీటైలింగ్, వాడాలి, అమ్మాలి. సో టెక్నికలీ వాడాలి, అమ్మాలి ఈ రెండు యాక్టివిటీ చేస్తే మాత్రం నేను బిజినెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పని చేయలేకపోతున్నానంటేనే బిజినెస్ చేయట్లేదు. సో బిజినెస్ చేయట్లేదంటే మీరు డబ్బు సంపాదించడానికి అవట్లేదు. సింపుల్. సో బిజినెస్ చేస్తున్నానంటే ఈ రెండు పని చేస్తుంది. ఇట్స్ అ వెరీ వెరీ బేసిక్ థింగ్. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ అంటే మీరు అది అర్థం చేసుకోవాలి. వెస్టేజ్ బిజినెస్ అంటే మీరు కంపల్సరీగా వాడాలి, కంపల్సరీగా రీటైల్ చేయాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఇప్పుడు నేను జీవంతంగా ఉన్నానంటే నేను శ్వాసం తీసుకోవాలి. అలాగే మీరు బిజినెస్ చేస్తున్నారంటే రిటైల్ చేయాలి. సింపుల్ యాజ్ దట్. అది ఆప్షన్ లేదు. నేను రిటైల్ చేయట్లేదు, నేను యూజ్ చేస్తున్నానంటే యు ఆర్ నాట్ అ బిజినెస్ పర్సన్, యు జస్ట్ అ కన్స్యూమర్. మీరు మనకి క్లయింట్ అంతే, బిజినెస్ పార్ట్నర్స్ కాదు. సో వెస్టేజ్ బిజినెస్ అంటే క్లియర్, వాడాలి, అమ్మాలి. ఇది రెండు చేయలేకపోతున్నారంటే అట్లీస్ట్ 2-3 కన్స్యూమర్ 2-3 పార్టీస్ ఉన్నారు తీయటానికి ఎవ్రీ మంత్. అది లేకపోతే మీరు వెస్టేజ్ బిజినెస్ చేయట్లేదు. వెస్టేజ్ బిజినెస్ చేయట్లేదంటే నేను డబ్బు రాదు. ఎందుకంటే మీ డౌన్లైన్ అదే చేస్తుంది, వాడతారు, ఊరినే కూర్చుంటారు. సో ఇఫ్ యూ డూయింగ్ వెస్టేజ్ బిజినెస్ యు ఆర్ కన్స్యూమింగ్, యు ఆర్ రిటైలింగ్. ఇప్పుడు క్వశ్చన్ ఈస్ టు వాక్ ఆన్ ద ఫైర్. ఫైర్ లో వాక్ చేసేసి నువ్వు ఒక మంచి పరిస్థితికి వెళ్తావు. నువ్వు తయారున్నావా లేదా అని అర్థం. సో ఆ టైంలో ఏమవుతుంది? నేను ఈజీ ఫస్ట్ అయితే బైక్లో వెళ్ళిపోతాను. నేను బైక్లో హ్యాపీ. నేను నా సంసారంని, నా చిల్డ్రన్ని చేంజ్ చేయాలి, నా కుటుంబాన్ని చేంజ్ చేయాలంటే నేను హార్డ్ ఫ్యాక్ట్ తీసుకుంటాను. సో ఆల్వేస్ లైఫ్లో దేర్ ఇస్ ఆల్వేస్ అ చాయిస్ టు మేక్. ఇప్పుడు మీ చేతిలో అవకాశం ఉంది. మీరు ఊరిలో కూర్చోవచ్చు, పని చేయవచ్చు. ఇప్పుడు పని చేయటానికి ఒక స్టెప్ ముందు వచ్చేసి మైసూరు వచ్చారు, ఈ బిజినెస్ ని కనుక్కున్నారు, మైండ్ సెట్ గురించి కనుక్కున్నారు, ఇదన్నీ చేశారు. ఇప్పుడు వాపస్ వెళ్ళిన తర్వాత నాలెడ్జ్ కూడా వాపస్ వెళ్తున్నారు. కరెక్టేనా? మీరు ఈ డోర్ నుంచి లోపల వచ్చారు కదా, అప్పుడుకో ఇప్పుడుకో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరు బయట వెళ్ళినప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, నాలెడ్జ్ తీసుకొని వెళ్తారు. అగైన్ దేర్ ఇస్ అ చాయిస్. మీరు అప్లై చేయొచ్చు, లేకపోతే ఊరిని కూర్చోవచ్చు. ఆల్వేస్ దేర్ ఇస్ అ చాయిస్. ఇప్పుడు చూడాలి మీరు ఏం చాయిస్ తీసుకుంటారు. ఇప్పుడు అప్లై చేస్తే పని చేయాలి. హార్డ్ ఫస్ట్, ఈజీ లేటర్. అప్లై చేయలేకపోతే ఈజీ, మన టీవీ, మన స్కూటరు, సండే నాన్ వెజిటేరియన్, పడుకున్నావు, ఈవినింగ్ మాలు, అంతే. చిల్డ్రన్కి రేపు తీసుకువస్తాను, ఎల్లుండి తీసుకువస్తాను, వైఫ్కి ఎల్లుండి సారీ ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ చూద్దాము, బకెట్ డబ్బు ఎక్కడ ఉంది, చెట్లో వస్తుందా డబ్బు, ఈ క్వశ్చన్ అడుగుతుంది. దెర్ ఈస్ వన్ మోర్ చాయిస్. ఈ నాలెడ్జ్ తీసుకొని ఫీల్డ్లో వాడి స్టార్టింగ్లో పని చేసేసి లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్ చేంజ్ ఇస్ నాట్ అ స్మాల్ వర్డ్ కాదు అది. లైఫ్ చేంజ్ అంటే మీ చిల్డ్రన్ లైఫ్ చేంజ్, మీ లైఫ్ చేంజ్. మీరు ఊహించలేదు అంత డబ్బు, ఇవన్నీ వస్తుంది లైఫ్ చేంజ్. నౌ ఇట్ ఈస్ అగైన్ చాయిస్. మీరు చేయడానికి రెడీ ఉన్నారా లేదా? That's a choice you always has to make. So life is everything is about choices. మీరు చేస్తారా లేదా మీ చేతిలో ఉంటుంది. చాయిస్ భగవంతుడు ఇస్తాడు, అది నా చేతిలో ఉంటుంది. ఈ అవకాశంని ఎలాగా యూజ్ చేసుకోవచ్చు.
ఒక మాట చెప్పండి, మీ కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబం కోసము లైఫ్ ఇయ్యటానికి ఎంతమంది రెడీ ఉన్నారు? లైఫ్ ఆ పరిస్థితి వస్తే నేను లైఫ్ ఇస్తాను, రెడీగా ఉన్నారా? Good. మీరు ఒక పని చేయండి, లైఫ్ ఇవ్వద్దు, ఈ అవకాశంని మంచిగా యూజ్ చేసేసి లైఫ్ ఇవ్వండి. సినిమా అయిపోయినా విజిల్ వేసారు కదా, ఇవాళ రియల్ ఏమంటారు ప్రామిస్ చేసుకోండి. 60 రూపాయలు పెట్టి 2 బొమ్మలు. ఇప్పుడు యాక్చువల్గా ముందున్న బొమ్మే మన బతుకంత, తర్వాత బొమ్మ రావాలంటే ఈ ట్రైనింగ్ ఏమైనా పని చేయాలి. ఓకేనా అన్నారు కదా, ఇప్పుడు నా కుటుంబం కోసం ప్రాణం కూడా ఇస్తాను, అంత అవసరం లేదు కానీ పని చేస్తాను, అంతే కదా. ప్రాణం ఏమో అసలు అడగను కూడా అడగదు కుటుంబ సభ్యులు, నీ ప్రాణం ఎందుకు కోరిక కావాలి, అవునా కదా. టైం వస్తే ప్రాణం ఇస్తాను కూడా అడిగి ఉన్నాం మనం, అవునా. అది వద్దు, ఇది పట్టుకొని ప్రాణం పెట్టి పని చేసి జీవితాన్ని నాలకి, అవునా కదా. వద్దు. సుబ్బయ్య శెట్టి సారు నిలబడి 4-5 గంటలు మాట్లాడిండి, మొత్తం వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఫోన్ ఫుల్ అయిపోతుందని. అందుకే మోతాదు తీసిన వీడియో ఏమనుకోకుండ్రి. ఇవాళ దిగిన ఫోటోలు వీడియోలో ఎప్పటికీ యాదికుండాలని పెడుతున్నా. 2 రోజులు ఉన్నాం కానీ మంచిగా అనిపించింది మైసూర్లో. మర్నాడు కూడా కొన్ని జాగాలు చూసినాము అందరం కలిసిపోయి. ఏమేమిటి అంటే ఇంకో వీడియోలో చూపిస్తావి. దోస్తులందరికీ బాయ్.